హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్ వచ్చి ఉంటాయో ఫ్లూయెంట్గా మాట్లాడే వారి కోసం అయితే ఒక మెగా రిక్రూట్మెంట్ అయితే చెప్పొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కన్నా వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, వీళ్ళు అఫీషియల్గా జెన్పాక్ట్ ఒక కంపెనీ వాళ్ళు వచ్చి వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 22 మార్చ్ అయితే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ లొకేషన్ కూడా మన హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ అంటే అదర్ లొకేషన్కి అయితే కాదు, మన హైదరాబాద్ లొకేషన్కే ప్రజెంట్ ఈ హైరింగ్ అయితే జరుగుతుంది. జెన్పాక్ట్ మెగా వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ వాయిస్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆన్ 22 మార్చ్ 2024 హైదరాబాద్. డేట్ 22 మార్చ్ అయితే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 11 AM to 3 PM వరకు ఉంటుంది. అయితే ఇందులో ఇంకా మనకి ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. బట్ ఇందులో నైట్ షిఫ్ట్ ఉండొచ్చు, డే షిఫ్ట్ ఉండొచ్చు అండ్ జనరల్ షిఫ్ట్ కూడా అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క రోల్ ఎలా ఉంటుందో చూసుకుంటే, ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు demonstrate innovation and institution of identifying areas requiring operational adoption and improvement active use of internet ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎవరైతే మనకు సంబంధించి కొంతమంది అంటే కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క కస్టమర్స్ నుంచి వచ్చే క్వారీస్ అండ్ కన్సర్న్స్ అంటే సలహాలు కావచ్చు, వాళ్ళకి అంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వాళ్ళకి మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అది మన వాయిస్ అంటే కాల్స్ ద్వారా అయినా సరే, లేదా ఈమెయిల్ లేదా చాట్ రూపం ద్వారా అయినా సరే మీరైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్ అని చెప్పేసి క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ కూడా చేయడం జరిగింది. అండ్ మరొకసారి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అయితే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఎనీ డిసిప్లిన్ నో ప్రాబ్లం, మీరైతే ఎలిజిబుల్. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఫ్లూయెన్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. డిస్క్రిప్షన్ మీకైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, మేము ఖచ్చితంగా వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్తాము అనుకుంటే మీరైతే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు వచ్చేసి మీ యొక్క కొన్ని డాక్యుమెంట్స్ కూడా క్యారీ చేయవలసి ఉంటుంది. అంటే ఇంటర్వ్యూకి వచ్చేసి 3 కాపీస్ ఆఫ్ అప్డేట్స్ రిజ్యూమ్, అలాగే 3 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకొని మీరైతే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇది గైస్ ప్రెసెంట్ ఈ యొక్క జెన్పాక్ట్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అయితే శాలరీ డీటెయిల్స్ మనకేం వీళ్ళేం మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 2.5 LP తీస్తానని చెప్పేసి నేనైతే అనుకుంటాను. మీకు ఒకవేళ ఏమైనా శాలరీ ప్యాకేజ్ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అంటే మీరు కామెంట్ చేయడం వల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.